ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కోడి చెరువును ఘనంగా నిర్వహించడం జరిగింది. మన బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ బాగా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఎన్నో కార్యక్రమాలు దేశానికి చేపట్టినారు. ఆయన వ్యక్తిని పిలిచే మనకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన కానీ జనసేన మన భారతీయ జనతా పార్టీ కానీ అందరూ ఏకమై ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి మాట్లాడుతూ ఇంకొంతో రాజ్యాంగాన్ని నిర్మిస్తున్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బృందేశ్వర్ గారి నాయకత్వం, ఎం శేఖర్ గారి నాయకత్వం, మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఓడిచెరు మండల కేంద్రంలో డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. ఇతను 1916 సెప్టెంబర్ 25వ తారీఖు ఉత్తరప్రదేశ్లోని మధురలో జన్మించారు. ఈయన తర్వాత 1952లో భారతీయ జనసంఘ్ పార్టీ రాజకీయ పార్టీ యొక్క ఉపాధ్యక్షులుగా పనిచేశారు. దాని తర్వాత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి మరణానంతరం 1968లో భారతీయ జనసంఘ్ పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వారపత్రిక, దాని తర్వాత పాంచజన్య వారపత్రిక లాంటి పత్రికలు కూడా సంపాదించ వహించారు. అదేవిధంగా మానవతావాదం అనే ఒక నినాదంతో భారతదేశం అంతా మానవులంతా ఒకే సమానంగా ఉండాలని చెప్పేసి తెలియజెప్పిన వ్యక్తి. అదేవిధంగా కమ్యూనిజము, సామ్యవాదము, వ్యక్తివాదము, పెట్టుబడిదారీ విధానాలపై వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి భారతదేశానికి ఇవన్నీ అని చెప్పేసి అప్పుడే తెలియజేసిన వ్యక్తి ఎవరన్నారంటే మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఈయన వచ్చేసి 1968వ సంవత్సరము ఫిబ్రవరి 11వ తారీఖున అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా ఆనాడు ఇతను భారతీయ జనసంఘ పార్టీలో ఆ పార్టీనే ఈరోజు భారతీయ జనతా పార్టీగా గుర్తించుకొని ఇంత ప్రపంచంలోనే గొప్ప పార్టీగా ఒక నడుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారికి, కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా కార్యదర్శి అశోక్ గారికి, జిల్లా యూత్ సెక్రటరీ, సీనియర్ నాయకులు వీరాంజనేయులు, తర్వాత సురేష్, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర, ఉపాధ్యక్షుడు నాగరాజు, నీలకంఠ రెడ్డి గారు, కార్యకర్తలకి వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయుల వారి ఆత్మ శాంతి చేకూరాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఈ సందర్భంగా పోలీసు ఈరోజు సమాజం కోసం జీవించిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆ యొక్క జన్మదినోత్సవం అంత్యోదయ దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. సమాజంలోని అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాల వారు కూడా సంక్షేమ ఫలాలు అందుకునే అంత్యోదయం ఆత్మీయతని చెప్పి నిర్వహించినటువంటి వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని విస్తరింపజేయడంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని మన యొక్క భారతదేశంలో తిరిగి ఏకాత్మత, మానవతావాదం ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒకే తత్వము, ఒకే వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి వ్యక్తిని కూడా సమానంగా చూడాలనేటువంటి నినాదాన్ని సమాజానికి అందించిన వ్యక్తి డాక్టర్ మన యొక్క పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీని జనసంఘ్ ప్రారంభించిన తర్వాత ఆ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీగా తిరిగి ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఒక మొక్క ఈరోజు ఒక మత వృక్షంగా మారి ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా
అవతరించి 11 సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉండి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఏదైతే పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ కోరుకున్నారో ఆ యొక్క వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలను నరేంద్ర మోడీ గారి రూపంలో ఈరోజు సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవడం, అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను ఎప్పుడైతే మనం ముందుకు తీసుకుంటామో అదే మనం వారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. కనుక సమాజంలో చాలామంది వస్తుంటారు, పోతుంటారు, కోట్ల మంది కూడా పుట్టి ఈ సమాజం ఉంటారు. కానీ అందరినీ గుర్తుపెట్టుకునే సమాజం మనకు ఆ వ్యక్తికి ఏమి సంబంధం లేదు. ఎందుకంటే మన తండ్రులు, మన తాతలు, లేకపోతే మన బంధువులు అందరూ చాలామంది ఉంటారు. వాళ్ళ ఎవరిని మనం గుర్తుపెట్టుకునే వాళ్ళ యొక్క బర్త్డే చేయం. ఈరోజు మనకి ఏమాత్రం సంబంధం లేని ఎక్కడో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం చేసుకుంటామంటే ఆ యొక్క వ్యక్తి ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం జీవించి మరణించాడు. కాబట్టి మనందరూ గుర్తుపెట్టుకున్నాం. కనుక సమాజంలో అందరూ కూడా ఎంతో కొంత సమయాన్ని ఈ యొక్క సమాజం కోసం, ఈ యొక్క దేశం కోసం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఒడిసి మండల బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు.